ఏపీలో ఇండోసోల్ పెద్ద పరిశ్రమకి తీసుకురావడానికి జగన్ గారు అప్పుడు కృషి చేస్తే ఇప్పుడు వీళ్ళు తెగబెడుతున్నారా? వాళ్ళు 500 కోట్లు ఖర్చు పెట్టి ఆల్రెడీ భూములు తీసుకుంటే మళ్ళీ ఇప్పుడు ఆ భూమిని వెనక్కి లాగేసుకుని ప్రభుత్వం ఏమన్నా కుట్ర చేస్తోందా? కరేడు అనేటువంటి గ్రామాన్ని మొత్తాన్ని ముంచేయడానికి ప్రయత్నం జరుగుతోందా అంటూ నిన్న రైతులు వచ్చి గగ్గోలు పెట్టారు. జగన్ గారు వాళ్ళందరికీ హామీ ఇచ్చారు వాళ్ళ తరఫున నిలబట్టడానికి. రామ్నాథ్ గారు చెప్పండి, ఈ ఇండోసోల్ పరిశ్రమని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నమా, లేకపోతే ఏమిటి అసలు? ఆల్రెడీ ఉన్నదాన్ని పని చేయనివ్వకుండా కొత్తది వస్తుందో రాదో తెలియదు. ఈ మళ్ళీ కరేడు గ్రామ వస్తువులంతా చాలా ఆందోళన చెందుతున్నారు. సో ఈ పరిణామాల మీద మీ కామెంట్ ఏమిటి? ఇప్పుడు రెండు కనపడుతున్నాయి కొమ్మినేని గారు. ఒకటి, ఇండోసోల్ కంపెనీని ఇబ్బంది పెట్టడం ఒకటైతే, రెండు, కరేడులో ఇండోసోల్ కంపెనీ పేరు చెప్పి భూములు లాగేసుకుంటే మన మీద పెద్దగా వ్యతిరేకత ఉండదు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు భావించారు. ఎందుకు భావించారు అంటే, ఈ ఇండోసోల్ కంపెనీ అనేది జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ అంటూ గతంలో ప్రచారం చేస్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ ఇండోసోల్ కంపెనీ పేరు చెప్పి కరేడులో తీసుకుంటే ఆ వ్యతిరేకత ఏదో వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళిపోతుంది, వైసీపీ వాళ్ళు మాట్లాడరు అని అనుకున్నారు. కానీ ఇక్కడే తెలుగుదేశం పార్టీ వ్యూహం దెబ్బతింది. ఆల్రెడీ ఆ చేవూరు రావూరు దగ్గర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే వివాదం లేని 5,000 ఎకరాలకు పైగా భూములు సమీకరించి 500 కోట్ల రూపాయలు ఇండోసోల్ కంపెనీ కూడా కడితే, వాళ్ళంతా ఇది కాలుష్యం లేని కంపెనీ కాబట్టి మాకు ఉపాధి ఉంటుంది, సోలార్ కంపెనీ కాబట్టి మంచిదే అని అంతా రైతులంతా ఒప్పుకున్నారు. ఇప్పుడు కేవలం 114 ఎకరాలు ఆ ఇండోసోల్ కంపెనీ ఆల్రెడీ అక్కడ పనులు చేస్తున్న ఏరియాను మాత్రమే ఇచ్చేసి మిగిలిన 5,000 ఎకరాలు మేము వెనక్కి తీసేసుకుంటున్నాం, మీకు ఇక్కడ కాదు కరేడులో ఇస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ పని మొదలైన చోట ఇవ్వకుండా అక్కడ నుండి మళ్ళీ ఇంకో చోటుకి అంటున్నారంటే ఇండోసోల్ కంపెనీని ఇబ్బంది పెట్టడం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఇండోసోల్ కంపెనీ కోసం ఆల్రెడీ తీసుకున్న 5,000 ఎకరాల్లో ఉన్న పరిస్థితి సవ్యంగా ఉందంటే ఇప్పుడు ఆ రైతులు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మేము సోలార్ కంపెనీ కానీ ఇచ్చాము, మీరు తీసుకొని వచ్చి ఇక్కడ బీపీసీఎల్ కంపెనీ పెడతామంటున్నారు, అక్కడ చాలా పొల్యూషన్ ఉంటుంది, ఇంకా మేము ఇక్కడ బతకడానికి కూడా ఉండదు, కాబట్టి మేము ఒప్పుకోమని చెప్పి ఇప్పుడు ఆ రైతులు కూడా ఎదురు తిరిగే పరిస్థితి వచ్చింది. కరేడు గ్రామ రైతులు అయితే ఇంకా అసలు ఆ ఊర్లో ఒక్కరు కూడా ఒప్పుకోవడం లేదు. 2-3 పంటలు పండుతాయి. మొత్తం వాళ్ళు చెప్తున్నారు ఈ మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల్లో 365 రోజుల పాటు ఉపాధి ఉండేది మా ఒక్క గ్రామంలోనే. ఇలాంటి గ్రామం మీద ఎందుకు పడ్డారు? పైగా నోటిఫికేషన్ లో చెప్పిన దానికి ఇప్పుడు చెప్తున్న దానికి దాదాపు 7,000 ఎకరాలు తేడా ఉందంటే, ఇంకా చుట్టుపక్కల ఇంకా మరో 7,000 ఎకరాలు కూడా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్నది కూడా అక్కడ రైతులు చెబుతున్న ఆరోపణ. ప్రభుత్వానికి దురుద్దేశం లేకపోతే ఇండోసోల్ కంపెనీ ఆల్రెడీ అక్కడ వర్క్ మొదలు పెట్టింటే అక్కడ నుండి ఇక్కడ ఎందుకు తెచ్చారు? పైగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ వివాదం లేని అందరూ ఇష్టపూర్వకంగా ఇస్తున్న భూములు 5,000 ఎకరాలు తీసుకునేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ నాయకులు వీళ్ళంతా వ్యతిరేకించారు. అసలు అక్కడ పరిశ్రమలు పెట్టడానికి వీల్లేదు, భూములు తీసుకోవడానికి వీల్లేదు, ఏది వివాదం కాని భూముల్లోని. అలాంటిది 3 పంటలు 2 పంటలు పండే పచ్చడి పొలాలు ఉండే కరేడు గ్రామంలో మాత్రం భూముల్ని తీసేసుకుంటూ ఉంటే పవన్ కళ్యాణ్ మాట్లాడడం లేదు, బీజేపీ వాళ్ళు మాట్లాడడం లేదు, చాలా సైలెంట్గా ఉన్నారు. పైగా పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఆ గ్రామంలో మొత్తం పర్యావరణం అంతా దెబ్బతింటుంది. అలాంటి చోట కనీసం రైతులకు మద్దతుగా లేరు. ఇంకా ఇది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే రైతులు రకరకాల అపోహలకు కూడా గురవుతున్నారు. మా గ్రామం మీద ఇంతటి పచ్చడి గ్రామం మీద వీళ్ళు కన్నేశారంటే అక్కడ ఏమైనా విలువైన ఖనిజాలు ఏమైనా ఉన్నాయేమో, అందుకే ఇంత దూరం వెళ్తున్నారు అనే స్థాయికి వెళ్ళిపోయారంటే అనుమానాలు నివృత్తి చేసే వాళ్ళు లేరు. చంద్రబాబు నాయుడు గారు ఒక విషయంలో సున్నితత్వాన్ని కోల్పోతున్నారేమో. రైతులకి భూమికి మధ్య ఉన్న అనుబంధం అన్నది అది లెక్కగట్టలేనిది, వర్ణించలేనిది. ఆ సెన్సిటివ్ ని అర్థం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతున్నట్టుగా ఉంది. అమరావతిలో 1,00,000 ఎకరాలు అంటున్నారు. అంటే ప్రభుత్వానికి భూదాహం ఏర్పడితే ఎట్లాగే ఉంటుందేమో. అంటే ఇది ఈ ప్రాక్టీస్ ఇలా మొదలైతే ఒక పచ్చడి గ్రామాన్ని కూడా తీసేసుకునే పరిస్థితులు వెళ్ళిపోతే ఇంకా చుట్టుపక్కల గ్రామాలు వాళ్ళ ఇష్టానుసారం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది పరిశ్రమలకు ఒక పరిశ్రమలకు 100 ఎకరాలు అవసరమైతే 1,000 ఎకరాలు తీసుకోవడం అనేది ఎప్పటి నుండో నడుస్తూ ఉంది. ఇలాంటిదంతా మొదలైతే రైతుల భూములతో పచ్చడి గ్రామాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అవకాశాలు కూడా ఫ్యూచర్ లో ఉంటాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు నేను వస్తాను అక్కడికి అని. మరి ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందా అంటే ఆ సూచనలు అయితే కనిపించడం లేదు. నోటిఫికేషన్ ఇచ్చారు, డిప్యూటీ కలెక్టర్లతో ఒక టీములు కూడా ఏర్పాటు చేశారు ఏ విధంగా సేకరించాల్సిందే అని. సో దీని మీద ఎంత దూరం వెళ్తుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పర్యటన చేయగలిగితే అప్పుడు ఏమన్నా వెనక్కి తగ్గుతుందేమో. అట్లాగే విచిత్రంగా బనకచర్ల అది ఏమో అయ్యేది కాదు పెట్టేది కాదని అందరూ నిపుణులు చెబుతున్నారు, అందరూ చెబుతున్నారు. దాని మీద ఏమో హడావుడి చేస్తున్నారు. ఇక్కడ ఉన్న పరిశ్రమనేమో చెడగొడుతున్నారు కదా రామ్నాథ్ గారు. ఇప్పుడు బనకచర్ల మీద కొమ్మినేని గారు చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఈరోజు పత్రికల్లో కూడా రాశారు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీనే చెప్పింది బనకచర్ల సాధ్యం కాదని కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసింది. కారణం ఏం చెప్పారు? బనకచర్లకు నీళ్లు తీసుకెళ్లాలి పోలవరం నుంచి అంటే ఈ పోలవరంలో నీటి మట్టం 45.72 మీటర్ల మేర నిల్వ చేస్తేనే బనకచర్లకు వెళ్తాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర కేబినెట్ ఆల్రెడీ ఆమోదించింది ఏంటి?
ఈ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టులో నీటి మట్టం నిలువను 41.15 మీటర్లకు పరిమితం చేశారు. అంటే బనకచెర్లకు నీళ్లు అందవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతా హడావిడి చేస్తున్నారు కదా. నిజంగా బనకచెర్ల మీద ప్రేమ ఉంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వంలో ఎలాగో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆ పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యాన్ని 45.72 మీటర్లకు పెంచగలిగితే ఆ తర్వాత మాట్లాడదాం. అసలు నీళ్లే అందవు అని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీనే చెప్తుంటే ఇంకా బనకచెర్ల అంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ బనకచెర్ల అనేది తీసుకొచ్చారు. ఇవాళ వెలుగులో రాశారు కదా, అసలు బనకచెర్లది పెద్ద ఇది ఏదో చాలా తీవ్రంగా రాశారు. అదంతా పెద్ద ఏమంటాము స్కామ్ అయ్యే అవకాశం ఉందన్నట్లుగా రాశారు. అప్పులు పెద్ద బడా కంపెనీ రంగంలో దిగిందని ఇట్లా రాశారు వాళ్ళు. ఇక్కడ ఏపీ వెంకటేశ్వరరావు గారు బహిరంగంగా ఆ కంపెనీ పేరు కూడా చెప్పారు. చెప్పారు. ఈ రోజు 82,000 కోట్ల రూపాయలు అంటున్నారు. ఇది ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి 1.5 లక్షల కోట్ల వరకు వెళ్తుంది. ఇదంతా కేవలం కమిషన్లు తీసుకొని మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని ఎత్తేయడానికి ప్లాన్ చేస్తున్నారన్న అభియోగం చాలా తీవ్రంగా ఉంది. ఈరోజు వెలుగు పత్రికలు కూడా అక్కడ తెలంగాణలో రాశారంటే ఉండొచ్చు. మరి అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల ధైర్యం కూడా ఏంటంటే, మేము చేయలేని పనిని కొన్ని పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు చేస్తారు, వాళ్ళు అన్ని ప్రభుత్వాలతో అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి ప్రాజెక్టు చేస్తారన్న ధీమాతో కూడా ముందుకెళ్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యాన్ని 45.72 మీటర్లు దాన్ని చెప్తే దాన్ని చేసే పరిస్థితి లేదు కాబట్టి ఈ కొత్త డ్రామాలన్నీ నడుస్తున్నాయేమో రాజకీయంగా అనిపిస్తా ఉంది.